10 ఏళ్ల కొడుకో, కూతురో ఏడుస్తూ అంటే మన దగ్గరికి వస్తారు కదండీ! ఏదైనా గేమ్‌లోనో, ఇంకో చోటో ఏడ్చుకుంటూ వస్తే, ఫెయిల్ అయిపోయినప్పుడు ఏడ్చుకుంటూ వస్తే ఏం చెప్తాం? "ఏం పర్వాలేదు, మళ్ళీ ట్రై చేయి. ఏం పర్వాలేదు, ఆ ఓపిక ఉండాలి. నీకు ఆ కసి ఉండాలి, పట్టుదల ఉండాలని" చెప్తాం కదా! కొంతమంది పేరెంట్స్ ఇంకా మంచివాళ్ళు ఉంటారండి. అంటే ఎగ్జామ్స్ పోయినా గానీ, ముఖ్యమైన ఎగ్జామ్స్ పోయినా గానీ, "ఏం పర్వాలేదు, మళ్ళీ ట్రై చేయి. నువ్వు ఖచ్చితంగా విన్ అవుతావు" అని చెప్తారు కదా! సో, పిల్లలకైతే చెప్పేసాం. మనం ఏం చేస్తున్నాం? మీకు మీరు చెప్పుకోగలుగుతున్నారా? ఫెయిల్యూర్ వచ్చిన ప్రతిసారి, ఓటమొచ్చిన ప్రతిసారి, బాధొచ్చిన ప్రతిసారి, కష్టమొచ్చిన ప్రతిసారి మీకు మీరు ఏం చెప్పుకుంటున్నారు? అక్కడ తేడా కొడుతుందండి. అది చెప్పుకోం. ఏం చెప్పుకుంటాం? నేనింతే, నాకింతే, నాకెవడు సపోర్ట్ చేయడు, నాకేది కలిసి రాదు, వదిలేస్తే బెటరేమో, ఎందుకొచ్చిన గొడవ అని చెప్పి అక్కడితో ఆగిపోతూ ఉంటారు చాలామంది. 90%. మనం ఏమనుకుంటామంటే సక్సెస్ అయిన 10, 15% ఉంటారు చూడండి. వాళ్ళకి అద్భుతమైన తెలివితేటలు, అద్భుతమైన మెంటారింగ్, అద్భుతంగా దేవుడు అన్నీ ఇచ్చేయడం, కలిసి రావడం అనుకుంటాం కదా! హుహు. వాళ్ళకి ఇది కూడా చెప్పుకుంటారండి. యెస్, పిల్లలకి ఏదైతే చెప్పామో ఏం పర్వాలేదు, పోతూనే ఉంటాయి, బాధలొస్తూనే ఉంటాయి, కష్టాలొస్తూనే ఉంటాయి, ఈ ఓటమిలు ఇవన్నీ కామన్. ట్రై చేయండి. మళ్ళీ, మళ్ళీ ట్రై చేయండి. ఏం పర్లేదు అని చెప్పుకుంటూ ఉంటారండి. మరి మీరెప్పుడైనా ట్రై చేశారా?